ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ వడ్లు కుప్పలుగా ఉన్నాయని, వీటిని కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. శామీర్పేట్ మండలంలోని బస్టాండ్ దగ్గర బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. పరిపాలనపైన పట్టులేక 6 గ్యారంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. పాలనపై పట్టులేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేవతలపై ఒట్లు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందంటూ విమర్శిస్తూ జగిత్యాల జిల్లా మెట్టిపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ధర్నా చేపట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో పట్నంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు పండించిన వరి ధాన్యానికి కింటాలకు 500 అదనంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేరని ఆరోపించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేవంత్ రెడ్డి రైతులను సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాట మీద లేదు. ఏమన్నంటే ఒట్లు సత్యాలు తింటున్నారు, ఒట్లు తింటా ఉన్నారు, మా కేసీఆర్ తింటా ఉన్నారు. ఇదే పద్ధతి. ఇట్లా ఎప్పుడు చూడలే మేము. ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయని పనంతా కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్. తెలంగాణ ఒకనాడు కరువు ఉండే, తెలంగాణ అంటే కరువు ఉండే, కాంగ్రెస్ హయాంలో కరువు ఉండే, వానలు పడకపోవు, పంటలు వండకపోవు, కరెంట్ ఉండకపోవు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు. అసలు తెలంగాణ 10 ఏళ్లలో